వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక ముగింపు సభ జగన్ పతనానికి ప్రారంభ సూచికగా నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర వేదికగా పోలిపల్లి సభని ఒక్క మాటలో వర్ణించవచ్చు. ఒక ముగింపు సభ జగన్ పతనానికి ప్రారంభ సూచిక అంటే అంతం కాదు ఆరంభం అనేది నిన్న ఏదైతే జరిగినటువంటి ఉత్తరాంధ్ర వేదిక టీడీపీ జనసేన గర్జన యువగళ ముగింపు సభ నవశకం ప్రారంభమైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 3 సింహాలు ఉరిమినట్టుగా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ 3 సింహాలు ఉరిమినట్టుగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ మేమున్నాం అంటూ సింహగర్జన చేస్తూ సభలోకి ప్రవేశించిన తీరు ప్రజలందరినీ కూడా ఏం చెప్తారు వాళ్ళు అనేది, అసలు సభ ముగించి ఆఖరి స్పీచ్ వరకు కూడా వాళ్ళెవ్వరూ కూడా ఆ ప్రాంగణం నుంచి లేచి వెళ్ళకపోవడాన్ని నిదర్శనంగా చెప్పచ్చు. నిజంగా ఒక ఉరిమే ఉత్సాహం, నిజంగా ఉత్తరాంధ్ర అంతా ఉరిమిందా, పోలిపల్లి పోటెత్తిందా అన్నట్టే నిన్న సభ జరిగిన తీరంతా మనకి స్పష్టంగా 3 సింహాలు వచ్చి ఏం చెప్పాలి అనుకున్నారో అవి చెప్పేశారు. మరి ఈ 3 సింహాలు ఏం చెప్పారు? వీళ్ళు చెప్పిన అంశాలని జాగ్రత్తగా కూడా మనం విశ్లేషిస్తే లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా 3 అంశాలని 3 పద్ధతుల్ని 3 తీరుగా వారి సభలో ప్రసంగాలు సాగాయని చెప్పచ్చు. ముందుగా లోకేష్ విషయానికి వద్దాం. పూర్తి స్థాయిలో భావి యువనేత, ప్రజలకి నేనున్నాను, అలాగే యువతకి నేనున్నాను, భరోసా కల్పిస్తాను, క్యాడర్కి కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం తీరంతా కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినట్టుగానే సాగింది. అంటే లోకేష్ అనేక విషయాల్ని ప్రస్తావించారు. నిజంగా ఒక యువకుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు జనరల్గా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి, ప్రజలకు ఏం చేస్తానో చెప్పాలి, అలాగే తాను చేసినటువంటి పాదయాత్రకి సంబంధించిన అంశాలని, స్పృశించే అంశాలని, తనని కదిలించిన అంశాలని, తాను నేర్చుకున్న పాఠాలని అన్నీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చలోక్తులు, జోకులతో, పంచులతో యువతరాన్ని, నారీ శక్తిని ఆకర్షించే విధంగా, వివిధ వర్గాల్ని స్పృశించే విధంగా ఆయన ప్రసంగం తీరు మొత్తం కూడా ఒక్క మాటలో లోకేష్ ప్రసంగం మొత్తం భరోసా ఇచ్చే విధంగా నేనున్నాను అన్నట్టు సాగింది. ఆయన ఏం చెప్పారు? ప్రధానంగా మనం కొన్ని హైలైట్స్ చూద్దాం. యుద్ధం మొదలైంది. 3 నెలల్లో వైసీపీకి ఇది అంతిమ యాత్ర. ప్రజాస్వామ్యం పవర్ చూపిస్తాం, తాడేపల్లి ప్యాలెస్ల తలుపులు బద్దలు కొడతాం. ఈ ఫ్రేమ్ అంతా చూడండి, ఒక్కసారి బొమ్మ చూడండి, ఇది బ్లాక్ బస్టర్ బొమ్మ. అలాగే 1,00,000 కోట్లు దోచి ప్యాలెస్లు కట్టిన జగన్ నిరుపేద, పేదలకి పెత్తందారులకని అంటున్నారు, నిజమైన పెత్తందారు ఆయనే. అలాగే అభివృద్ధిని చూశాను, నేటి విధ్వంసాన్ని చూశాను, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, కదిలిన కథలు వ్యధలు కూడా ఆయన పంచుకున్న తీరు చూసాం, పంచులు పేల్చారు. సో నాడు అభివృద్ధి ఎలా జరిగింది, నేడు విధ్వంసం ఎలా జరిగింది. సామాన్యంగా సీరియస్ పొలిటీషియన్ లా కాకుండా కూడా చలోక్తులు, పంచులతో కూడా ఆయన ఆకర్షించారు. విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్, అర్థమైందా రాజా అంటూ కూడా ఆయన చేసినటువంటి చలోక్తులు, పంచులు చాలా జనంలో రెస్పాన్స్నిచ్చాయి. అలాగే ఐపీఎల్ టీం, కోడికత్తి టీం, దీనికి ఐపీఎల్ వారియర్స్, కోడికత్తి వారియర్స్ అంటూ కూడా ఒక పేరు పెట్టి చేశారు. అలాగే రెడ్ బుక్ అనేది స్పెషల్గా హైలైట్ అయింది. కార్యకర్తల్ని వేధించిన వాళ్ళందరినీ కూడా లెక్క తేలుస్తామంటూ కూడా నేను అందుకే అన్నాను, లోకేష్ తీరు మొత్తం ప్రసంగం అంతా కూడా ప్రజలకి, నారీ శక్తికి, యువతకి, వివిధ వర్గాలకి, కార్యకర్తలకి అందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఈయన మొత్తం ప్రసంగాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చారిత్రక అవసరం, ఎందుకు, ఏమిటి, ఈ పొత్తు ఆవశ్యకత ఏంటి, ఈ పొత్తు వల్ల ప్రజలకి జరిగే లాభం ఏంటి, పాలనకి సంబంధించి జరుగుతున్న విధ్వంసం ఏంటి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎందుకు మారాలి అనే ఒక చారిత్రక అంశాలన్నింటినీ కూడా పవన్ ప్రసంగం మొత్తం కూడా ఆవిష్కరించింది. అలాగే లోకేష్ని ప్రశంసించిన తీరు, నిజంగా నేనైతే పాదయాత్ర చేయలేను, లోకేష్ వల్ల ఇది సాధ్యమైంది అంటూ చాలా సున్నితంగా తనలో ఉన్న గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూడా లోకేష్ని పొగిడిన తీరు మనకు స్పష్టంగా కనిపించింది. మార్చాల్సింది ఎమ్మెల్యేల్ని కాదు, జగన్ని. 2024లో ప్రజాప్రభుత్వ స్థాపనే లక్ష్యం. దశాబ్ది కాలం పాటు పొత్తుంటుంది, 10 సంవత్సరాలకు పైగా. అలాగే మా పొత్తుతో బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఆశాభావం వ్యక్తం చేయడం,
ఏపీ భవితకు భరోసా కోసమే మా పొత్తు. అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఈ పొత్తు ఆవశ్యకత, చారిత్రక అవసరం, ఏపీ ప్రజల భవిష్యత్తు ఎలా దీనిపై ముడిపడి ఉంది అన్నది పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం సాగింది. లోకేష్ ప్రసంగం అంతా భరోసా ఇస్తే, పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం దీనిలో ఉన్నటువంటి చారిత్రక అవసరం, మార్పు ఎందుకు కావాలి, ప్రజల భవిష్యత్తు ఎలా ముడిపడి ఉందన్నది పూర్తి స్థాయిలో ఆయన తన ప్రసంగం ద్వారా ఆవిష్కరించారు. ఇక టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం విషయానికి వద్దాం. ఆయన మాట్లాడిన ప్రసంగం తీరు అన్ని కూడా మనం గమనిస్తే, మీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ, ప్రజల భవిష్యత్తుకు నేను గ్యారంటీ అన్న స్థాయిలోనే భవిష్యత్తు గ్యారంటీ, నేనున్నాను, మీ భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమం అన్ని నేను చూస్తాను అన్న స్థాయిలో ఆయన ప్రసంగం తీరును మనం అభివర్ణించవచ్చు. సో వైసీపీ ఓటమి ఖాయం, ఎమ్మెల్యేలు కాదు సీఎంనే మార్చాలి, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి విచిత్రమైన వ్యక్తిని చూడలేదు, అసలు 500 కోట్లతో సినిమా నివాసమా, అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది, సో ఏ విధంగా ఆదరిస్తాం, ఆదుకుంటాం, సో రైతుల కోసం, మహిళల కోసం, యువతకు భరోసా, మైనారిటీలు, దళితులకు దన్నుగా, ఆక్వా రైతులకు సంబంధించిన అంశాలు, అంటే పూర్తి స్థాయిలో వివిధ వర్గాలకి సంబంధించిన భవిష్యత్తును, సంక్షేమాన్ని గ్యారంటీ ఇస్తూ కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగం మొత్తం కూడా ఆవిష్కృతమైంది. అంటే ఒకరు భరోసా ఇచ్చారు, ఒకరు చారిత్రక అవసరాన్ని తెలియజెప్పారు, ఇంకొకరు పూర్తి స్థాయిలో ప్రజలకి భవిష్యత్తు, సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తానంటూ కూడా గ్యారంటీ ఇస్తూ కూడా ఆయన ప్రసంగం మొత్తం సాగింది. అంటే 3 సింహాలు ఏకకాలంలో ఉరిమినట్టుగా 3 వివిధ రంగాల అంశాల్ని స్పృశిస్తూ ప్రసంగం మొత్తం కూడా ఆవిష్కరించారు. అయితే ఈ ప్రసంగం 4.5 ఏళ్లలో క్యాడర్ ఏ స్థాయిలో హింసించబడింది జగన్ పాలనలో అన్న విషయాన్ని ఆవిష్కృతం చేస్తూనే, తాము ఏం చేయదలుచుకున్నామన్నది చెప్తూనే, ఇంకొక పక్కన ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు మనకు గమనించాయి. సో ముగ్గురు ప్రాంగణంలోకి అడుగు పెట్టిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏమిటా అంటే, సమ ప్రాధాన్యం అన్నది అక్కడ స్క్రీన్ మీద కనిపించింది, ప్రజల్లో కనిపించింది, అక్కడ ఉన్నటువంటి క్యాడర్లో కనిపించింది. మొదటి నుంచి కూడా చాలా చక్కగా బానర్లపై టీడీపీ, జనసేనకి సంబంధించిన అన్ని అంశాలు, పొత్తుకుండే సమ ప్రాధాన్యం ఎలా సమపాళ్లలో ఉంటుందో అవన్నీ కూడా నిన్న అక్కడ ఆవిష్కృతమయ్యాయి. స్టేజ్ పరంగా కానీ, ఆ క్యాడర్లో ఒకరికొకరు, అటు క్యాడర్ కానీ ఇటు క్యాడర్ కానీ అభివాదాలు చేసుకుంటూ అన్నదమ్ముల్లా కలిసిపోయి వెళ్లిపోయిన తీరు మనకు స్పష్టంగా ఆవిష్కృతమైంది. వేదికపై ఇరు పార్టీల నేతలు కూడా ఒకరినొకరు పలకరించుకున్నారు, మంచి చెడులు కనుక్కున్నారు. అలాగే సభ నడుస్తున్నంతసేపు సైకో పోవాలి, అలాగే సైకిల్ రావాలి అన్నది కనిపించింది. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ కూడా నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ప్రజలతో చెప్పించిన స్లోగన్స్ చక్కగా ఆకర్షించాయి. అయితే నిజంగా ఒక్క విషయం మాత్రం, కేవలం మనం పార్టీలు, టీడీపీ, జనసేన, గర్జన ఇవే ఆవిష్కృతం అయ్యాయి అన్న యాంగిల్లో కాకుండా, ప్రజల తరపు నుంచి కూడా కొన్ని అంశాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, జనరల్ గా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అణిచివేత ఉన్న చోట తెగింపు ఉంటుంది, తెగింపు ఉన్న చోట ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బానిస సంఖ్యలు తెగిపోతాయి అని. నిజంగా అది ప్రజల్లో నిన్న స్పష్టంగా కనిపించింది. ప్రజలు చీమల దండులాగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రైళ్లు, బస్సుల విషయంలో కొంత ఇబ్బంది అధికార పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఇబ్బందులు కలిగినా కూడా ఆటోలు కట్టుకుంటూ రకరకాల వాహనాల్లో తమకున్నటువంటి మాధ్యమాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 16 డిగ్రీల చలి. సో అదంతా కూడా కొంత ఏజెన్సీ ప్రాంతం, ఉత్తరాంధ్ర చాలా చలిగా ఉంటుంది. 16 డిగ్రీల చలిలో కూడా ఆ సభలో ఆఖరి ప్రసంగం అయ్యే వరకు కూడా అంతే శ్రద్ధతో వాళ్ళందరూ కూడా తిలకించారు. దాన్ని బట్టే ఒక ముగింపు సభ జగన్ పతనానికి ప్రారంభ సూచిక అన్నది స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో, మరి జగన్ శిబిరంలో నిజంగా ఈ సభ కల్లోలం సృష్టించిందా? పోలిపల్లి పోటెత్తింది కాబట్టి ఇది ఏపీ భవిష్యత్తుని కళ్ల ముందు నిలిపి, మొత్తానికి పోలిపల్లి గడ్డపై నిన్న ప్రతిపక్షం సమరశంఖం పూరించిన నేపథ్యంలో ఏపీ భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రాన్ని ఎట్లా మార్చబోతోంది, అలాగే నిజంగా వైసీపీ శిబిరంలో ఈ సభ కల్లోలం పుట్టించిందా, ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు, ఇక రాబోయే రోజుల్లో పరిణామాలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయి అని మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ వినుషారెడ్డి గారు, ఏపీ టీడీపీ నుంచి అడ్వకేట్ విద్యాసాగర్ గారు, ఏపీ జనసేన స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మన్నిం కోటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం అండి. మన్నిం కోటేశ్వరరావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఏంటి, ఒక వేదిక మీద ముగ్గురు మాట్లాడారు, ముగ్గురు ప్రసంగాల తీరు మీరెలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు, ఎటువంటి అంశాలు ఆవిష్కృతమయ్యాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ముందుగా ఒక రాజకీయ పరిణితి అనేటువంటిది నిన్నటి సభలో స్పష్టంగా కనిపించింది. ఎందుకు అంటే 2019లో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత
జనసేన బీజేపీ మధ్య కుదిరినటువంటి ఒప్పందం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ దగ్గర కావడం, బీజేపీ తన వైఖరి ఏమిటో ఇంతవరకు స్పష్టత లేనటువంటి ఈ పూర్వరంగంలో జనసేన తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఉన్నటువంటి అపోహల్ని లేదా బంధాన్ని అపోహల్ని తొలగించడానికి, బంధాన్ని పెంచడానికి గత కొద్ది నెలలుగా జరిగినటువంటి పరిణామాలు సత్ఫలితాలు ఇచ్చాయనేటువంటిది నిన్నటి సభ నిరూపించింది. అందువల్ల ఆ విధంగా చూసుకున్నప్పుడు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా పరిణితితోటి తమ యొక్క సందేశాన్ని జనానికి ఇచ్చారు అనేటువంటిది, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారనేటువంటిది ఇది పాజిటివ్ సైడ్. ఇక మన లోకేష్ గారిని భవిష్యత్ నేతగా తెలుగుదేశం పార్టీ సహజంగానే అది ముందుకు తీసుకొస్తుంది. ఆ విధమైనటువంటిది జనసేన కార్యకర్తల్లో ప్రస్తుతానికైతే ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ ఎందుకంటే వైసీపీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ప్రభుత్వాన్ని దించివేయాలనేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది కనుక ఇవాళ పరిస్థితుల్లో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ మనం నిజం చెప్పుకోవాలంటే జనసేన కార్యకర్తలెవరు కూడా సర్దుబాటు ధోరణిలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తోటి సహకరించడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ముందుకు వచ్చారనేది స్పష్టం. నిన్నటి సభలో ప్రసంగాలు అనేటువంటివి మనం ప్రత్యేకంగా వాటి గురించి చెప్పుకోక్కర్లేదు. రాజకీయపరమైనటువంటి ఒక అంశాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఇప్పటవ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి బీజేపీని అడిగారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అటువంటి రోడ్ మ్యాప్ ఏమి పవన్ కళ్యాణ్ గారికి రాలేదు. సరే, తన రోడ్ మ్యాప్ నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీ తోటి ఆయన జతకట్టారనేటువంటిది స్పష్టం. ఆ తర్వాత కూడా జతకట్టిన తర్వాత కూడా బీజేపీ నుంచి సరైనటువంటి రాజకీయ స్పందన రాలేదు. రెండోది, అంతకు ముందు ఎన్డీఏలో అంటే సాంకేతికంగా ఆయన బీజేపీతో జతకట్టినా కానీ ఎన్డీఏలో చేరటం అనేటువంటిది మొన్న జరిగింది. ఆ ఎన్డీఏలో చేరిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో మధ్యలో రెండు పార్టీలు కూడా మొదటి నుంచి సర్దుబాటు అనేటువంటిది లేకుండా బీజేపీ సగం సీట్లను ప్రకటించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అవసరం వచ్చింది కనుక చేర్చుకున్నారు. ఆ చేర్చుకున్నటువంటిది అక్కడ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చింది బీజేపీకి. దానివల్ల ఏమి లబ్ధి చేకూరలేదు. జనసేన కూడా అదేమి పెద్ద రాజకీయ పరమైనటువంటి లబ్ధి చేకూర్చుకోగా బీజేపీతో పోల్చుకుంటే జనసేనకు ఓట్లు చాలా పరిమితంగా వచ్చాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే జనసేనకి ఒక విధంగా రాజకీయంగా కొంత ఎదురు దెబ్బ అనేటువంటిది ఒకటి. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సి ఉంది. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే రెండు పార్టీల నాయకులు కూడా అంటే మన లోకేష్ గారు చెప్తున్నటువంటి వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాటలు కానీ తమ కూటమిలోకి బీజేపీని కూడా ఆహ్వానిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. రెండోది, బీజేపీ రావాల్సినటువంటి అవసరాన్ని కేంద్ర అమిత్ షా గారితో వీళ్ళతోటి కూడా చెప్పామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ బీజేపీ వైఖరి ఏమిటనేటువంటి వాళ్ళ రెండు పార్టీల కార్యకర్తలకే కాదు మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అందువల్ల నిన్నటి సభలో దానికి సంబంధించినటువంటి అంటే రాజకీయ ఎత్తుగడలు వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం వేరు, దాన్ని ఓడించాలనే సంకల్పం చెప్పుకోవడం వేరు. కానీ జనం అందరూ ఎదురు చూస్తున్నటువంటిది బీజేపీ వైఖరి ఏమిటనేటువంటిది వాళ్ళు చెప్పలేదు. రెండోది, వీళ్ళ వైపు నుంచి కూడా ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో అయినా ఇంకా జనసేన తెలుగుదేశం రెండు కలిపి నిన్న జరిగింది కేవలం తెలుగుదేశం సభ. ఆ సభకి పవన్ కళ్యాణ్ గారు వస్తారా రారా అన్నటువంటి ప్రశ్నలు లేకపోతే సోషల్ మీడియాలో సమాచారం తర్వాత వచ్చారు, సంతోషం. కానీ రెండు పార్టీలు సంయుక్తంగా జరపబోయేటువంటి సభలకైనా కానీ ఒక రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాలకు వస్తారా లేదా అనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే బీజేపీ ఉన్నటువంటి కూటమిలో మేము చేరము అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేనకి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ప్రకటించింది. అందువల్ల బీజేపీతో సంబంధాలు అనేటువంటివి సిపిఐకి వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు.
సిపిఎం నాయకులు కూడా ఏం చెప్తున్నారు, బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఏ కూటమితోనూ, అంటే అది జనసేన తెలుగుదేశం కూటమి కనుక బీజేపీతో సంబంధాలు ఉంటే దాని పట్ల మేము వ్యతిరేకంగానే ఉంటాం అనేటువంటి సందేశం ఆల్రెడీ సిపిఎం ఒకటి ఇదన్నీ తేలే వరకు అది ఇంకా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకొక కొన్ని రోజుల్లో స్పష్టత వస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఒక మెచ్యూరిటీ రకరకాల అంశాలను ప్రజల్లోకి పంపించిన తీరైతే కరెక్ట్ గా ఉంది మీరు చెప్పిన. నేను అదే చెప్తున్నా. అందుకని ఒక పార్ట్ వరకు అది మెచ్యూరిటీ వచ్చింది, అంతవరకు సక్సెస్ అయ్యారు. రెండో పార్ట్ వెంటనే, ఎందుకంటే మనకి ఎక్కువ రోజు టైం కూడా లేదు. మాట్లాడదాం అది టీడీపీ జనసేన వీళ్ళ వర్షన్స్ తో మాట్లాడి తర్వాత దీని ఇంపాక్ట్ అధికార పార్టీలో ఎలా ఉందనేది కూడా నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అడుగుతాను. టీడీపీతో మాట్లాడదాం. టీడీపీ నుంచి మనకి అడ్వకేట్ విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సభ జరిగిన తీరు ఎక్కడ చిన్న ఫ్లా లేకుండా పూర్తి స్థాయిలో ఒక మెచ్యూరిటీలో 3 రకాల అంశాల వారీగా అటు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మాట్లాడిన అంశం ప్రజల్లోకి వెళ్ళింది. సో ముందుగా ఏం చెప్తారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, ఇరు వర్గాల కార్యకర్తలు ఏమంటున్నారు, మీరు చెప్పాలి అనుకున్న అన్ని కూడా చెప్పగలిగారా? గుడ్ మార్నింగ్ జయంత గారు, అలాగే పెద్దలకి ఉన్న మిత్రులకి కూడా నమస్కారం. నిన్న జరిగిన మీటింగ్ లో మీరు ప్రధానంగా గమనించాల్సిన 2 తేడాలు. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఎక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ మీటింగ్ పెట్టా, ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టా, ఏ ఊర్లో మీటింగ్ పెట్టా, మీటింగ్ స్టార్ట్ అవ్వక మునిపే గోడలు దుంకి పారిపోయిన, గేట్లు దుంకి పారిపోయినటువంటి సంఘటనలు చూశాం. కానీ నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే, వింటున్న వాళ్ళు విన్నట్టుగానే మీటింగ్ పూర్తి అయ్యే వరకు కూడా ఒక క్షణం అటు ఇటు చూడకుండా అందరి ప్రసంగాలు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి విని వాళ్ళ మద్దతు తెలిపి జేజేలు తెలిపి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళారు తప్ప ఒక్కళ్ళు కూడా ముందు వెళ్ళలేదు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం మీద ఉన్న వ్యక్త ప్రతిపక్షాలకు లభించినటువంటి మద్దతుగా మనము చెప్పుకోవచ్చు. ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు ముగ్గురు కలిపి వాళ్ళతో పాటు జనసేన ముఖ్యమైన నాయకులు, తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కలిపి ఒకే వేదిక మీద కూర్చోవడం అన్నది చాలా వరకు, అంటే అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని సామాజిక అంశాలతో ముడిపడినటువంటి వివిధ అంశాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఒకటిగా కలిసిపోయి ఇది మా మీటింగు, ఇది మన మీటింగు అని ఒక మంచి వాతావరణంలో జరిగినటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అటు జనసేన కార్యకర్తలు వాళ్ళకు తగినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి, వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కావాలో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మీటింగ్ కి పూర్తి సహకారాలు ఇచ్చినందుకు ముఖ్యంగా జనసేన కార్యకర్తలు జాయిన్ అయ్యారు, పూర్తిగా సహకరించారు అన్నది కూడా అనలిస్ట్ చెప్పిన. ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాదులు ఎంత బలీయంగా ఉన్నాయనేది కూడా నిన్నటి సభ వరకు కూడా రుజువైంది. అదే చెప్తున్నాను. నిన్న జరిగిన మీటింగ్ లో ఒక్కళ్ళు కూడా కదలకుండా, మెదలకుండా, అక్కడి నుంచి పోకుండా, లోపల మీటింగ్ లో ఎంతమంది అయితే జనం ఉన్నారో అంతే జనం బయట ఉండటము, రోడ్ల మీద ఉండటము. నేను నమ్మరండి, విశాఖపట్నం నాకు రావాలని వస్తే నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. నాకు ఇప్పుడు రూమ్ దొరక్క నేను దాదాపు హాఫ్ డే నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే జనసేన కార్యకర్తలు చాలా మంది మొట్టమొదటిగా ఈ సఖ్యత కుదిరినప్పుడు కార్యకర్తలు సహకరిస్తారా తెలుగుదేశం పార్టీకి, లేకపోతే ఇంకోట అన్నది చాలా మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ నిన్నటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో సుస్పష్టంగా అందరికీ తెలిసే రకంగా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కలిసి రాబోయే కాలంలో పనిచేయబోతున్నారు. ఆ పనిచేయటం మామూలుగా పనిచేయటం కాదు, కలిసి ఎలక్షన్ చేసి ప్రత్యర్థిని ఓడించే రకంగా, అన్ని స్థానాల్లో గెలిచే రకంగా వైనాట్ 175 ఇప్పుడు వాళ్ళు కాదు అనేది మేమంటాం. వైనాట్ 175 అని, వైనాట్ 175 అనే నినాదంతో మేము ఇద్దరు కలిసికట్టుగా ముందుకెళ్లి ఎలక్షన్ నుంచి కంటెస్ట్ చేయడం అన్నది ఒక మంచి వాతావరణం జరిగినటువంటి మీటింగ్. ఇంకా జన సమీకరణ అంటారా, వాలంటీర్ గా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా
వాలంటీర్ గా లక్షలాది మంది నిన్న మీటింగ్ తరలి వచ్చారు. సో ఆ తరలి వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు విషయం మాట్లాడకుండా మేము గెలవబోతున్నాం. జనసేనతో కూడా మాట్లాడి మీ దగ్గరకు వస్తాను నేను, ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో అన్ని అంశాల్లో సమప్రాధాన్యం కనిపించింది. జనసేనతో కూడా మాట్లాడి నుంచి స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మీకు కూడా శుభాకాంక్షలు, చక్కగా జరిగింది సభ. సో ఇరు పార్టీల సమన్వయం, సమప్రాతినిధ్యం అన్ని కూడా స్పష్టంగా కనిపించాయి. మాటకి మైత్రికి చాలా విలువిస్తాను, ఈ స్ఫూర్తి చాలా కాలం పాటు ఉండాలని అనుకుంటున్నాను, 2024లో మన ప్రభుత్వమే స్థాపిస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటా ధీమా వెనుకున్న కారణం? అండ్ నిన్న సభపై పూర్తి స్థాయిలో టీడీపీ జనసేనకి సంబంధించిన పొత్తు ఆఖరి కార్యకర్త వరకు కాంక్రీట్ అయినట్టేనా? విజయచంద్ర గారు, ముందుగా మీకు అలాగే పేర్కొన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. గుడ్ మార్నింగ్. మరి నిన్న జరిగినటువంటి సభ చంద్రిక గారు చూస్తే నేల ఈనిందా, ఆకాశానికి చిల్లుపడిందా అనే విధంగా ఈ రోజున ఉత్తరాంధ్ర ప్రజలకి క్రిస్మస్, సంక్రాంతి పండగ ముందుగా వచ్చినట్టుగా పండగ సంబరాలతో నిన్న జరిగిన సభ చూస్తే ఎక్కడ ఇచ్చాపురం నుండి వచ్చినటువంటి జనాన్ని అందరూ కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా కార్లు, బైకులు, వ్యాన్లు, అలాగే తన సొంత లారీలతో జనాలు ఎక్కడ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకురాలేదండి. ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. అంటే వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి మార్పు రావాలి, ఆ మార్పు అనేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ద్వారా వస్తుందని నిన్న జరిగినటువంటి సభకి ఎవరైతే మహిళా శక్తి అండి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంత మంది వచ్చారో మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇక్కడ 15 డిగ్రీల సెల్సియస్ చలి ఉందండి, మేము చూస్తూ ఉంటాం. ఆ చలిలో కూడా అక్కడ వాళ్ళు సభ అయినంత వరకు కూడా నిలబడి కూర్చొని సభానంతరం అంటే వాళ్ళు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, నారా లోకేష్ గారు ఏం మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రజల భవిష్యత్తు గురించి ఏం సంక్షేమ పథకాల గురించి చెప్తారని చాలా వేగరగా ఆలోచించడం అనేది హ్యాట్సాప్ అండి. ఎందుకంటే ఇటువంటి సభ కనివిని రీతిలో ఎప్పుడు జరగల మనం చూస్తూనే ఉన్నాం. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, ఎస్ మాటకి మైత్రికి నేను విలువనిస్తానని. కరెక్ట్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుని బేరేజ్ చేసుకొని మరి ఆయన్ని తీసుకెళ్ళిన రాజమండ్రి జైల్లో పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చి పొత్తు ప్రకటించారో అక్కడి నుంచి ఈ పొత్తుని మరి ఏ విధంగా డివైడ్ చేయాలి, ఎలాగ వీళ్ళిద్దరిని వడదీయాలని మరి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎత్తుగడల్లో కూడా అన్నింటిలో చిత్తు చేసి ఈ రోజున నిలబడ్డారు. మనం చూస్తే మరి నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర, ఒక్క నిమిషం మేడం, నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర కూడా మనం ఈ రోజు చూస్తున్నాం. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, అలా చూసుకుంటే 332 కిలోమీటర్లు. ఇలా చూస్తే మరి దాదాపుగా 2100 విలేజ్ అన్నింటిలో కూడా తాకి ఈ రోజున మరి తెలిసినవే లెక్కలు వదిలేండి. నేననేది ఏంటంటే ఇప్పుడు చాలా అంశాలు నిన్న చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నవి క్లియర్ గా చెప్పారు. ఒకటి, అందరూ ఆసక్తిగా మీ పొత్తు ఆఖరి కార్యకర్త వరకు వెళ్ళింది. దానికి నిన్న జరిగినటువంటి ఇరు వర్గాల కార్యకర్తలు అక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నది కానీ గ్రౌండ్ లో మీరు వ్యవహరించిన తీరు అందరూ చూశారు. అయితే అందరి దృష్టి బీజేపీపై ఉంది. మీరు మాట్లాడిన అంశంలో కూడా బీజేపీ ఆశీస్సులు ఆశిస్తున్నానన్నారు. సో అందరి చూపు డెఫినెట్ గా బీజేపీ మీ కాంబినేషన్ లోకి వస్తుందా రాదా అని అనుకున్నప్పుడు ఆశిస్తున్నారా ఆశీస్సులు లభిస్తాయని? డెఫినెట్ గా 100% బీజేపీ కూడా కలిసి వస్తుందని మేమైతే ఆశిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డే ఉన్నప్పటి నుంచి చెప్తాను, ఫస్ట్ నుంచి కూడా బీజేపీతో సఖ్యతగా ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఏదైతే మరి మనందరూ చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో భారత్ చేస్తున్నట్టు విధానంలో మరి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించిన విధానం కానీ, మా టీడీపీ జనసేన కూటమికి కూడా మరి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, మాతో నడుస్తుందని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కురుక్షేత్రం యుద్ధంలో గెలాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి మారీసిని ఒక రాక్షసుని ఓడించాలంటే
ఐక్యత బలం ముఖ్యం. జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి వెళ్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల విముక్తి, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ విముక్తి కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ విధంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. ఈ రోజున మనం చూసుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ రోజు చూస్తే ఈ రోజు నిన్న జరిగినటువంటి సభలో కూడా ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, ఏ విధమైన మాట్లాడారంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో మరి ఈ కబంధాస్తాల నుంచి మనం విడిపించాలి. దాదాపుగా 30 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు. మీరు 10 సంవత్సరాల పాటు, దశాబ్ద కాలం పాటు పొత్తు ఉండాలి అని ఆశిస్తున్నప్పుడు ఆఖరి కార్యకర్త వరకు కూడా మీరు చెప్పాలనుకున్న సందేశం రీచ్ అవుతుందా? మరి రీచ్ అయ్యిందని అనుకుంటున్నారా? ఎందుకు అంటే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని సభా వేదిక మీద రావడం ఇదే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత తొలిసారి. మరి మీరు అనుకుంటున్న లక్ష్యం అది వెళ్తోందా, రీచ్ అవుతోందా, రీచ్ అయ్యిందా? ఖచ్చితంగా ఈ రోజున జనసేన, టీడీపీ పొత్తు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కార్యకర్తలు కూడా, సమన్వయ కమిటీల్లో కూడా ప్రతి జనసేన, టీడీపీ కార్యకర్తలు గారి నాయకులు కూడా ఒక మైత్రి బంధంతో ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో 10 సంవత్సరాల పార్టీ పొత్తు కొనసాగాలని, ఆ విధంగానే మరి జనసేన పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు, వీరమహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజల్లో తీసుకెళ్ళడానికి. ఎందుకంటే అవసరం అమ్మా, ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడవాలంటే ఈ సఖ్యత, ఈ ఐక్యత, ఈ పొత్తు అనేది అవసరం. ఖచ్చితంగా దాన్ని మేము తీసుకెళ్తాం. ఎందుకంటే జనసేన పార్టీ ఆలోచన విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం కానీ, నేను ఇప్పటికిప్పుడే సీఎం అయిపోవాలి, నేను ఇప్పటికిప్పుడే ఈ రాష్ట్రానికి ఇంకో విధానంగా ముందు తీసుకు ఆలోచన విధానం అయితే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఫస్ట్ 2019లో కానీ 2014లో పార్టీ పెట్టినప్పుడు కానీ ఆయన ఆలోచన విధంగా ఆ విధంగా ఉండేది. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజున 2014లో చంద్రబాబు నాయుడు టీడీపీకి సపోర్ట్ చేసిన, ఈ రోజున 2024 ఈ పొత్తి ఏర్పడిందంటే కారణం కూడా రాష్ట్ర ప్రయోజనాలు. బీజేపీతో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ వినూషారెడ్డి గారు ఉన్నారు. వినూషారెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఇరు పార్టీలు నిజంగా ఉత్తరాంధ్ర ఉప్పొంగిందా, లేకపోతే అక్కడ వస్తున్న జనం ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది స్పష్టమైన నిదర్శనం, ఇవన్నీ చెప్తున్నా కూడా అందరి చూపు మళ్ళీ బీజేపీ దగ్గరికి వచ్చి ల్యాండ్ అయి ఆగుతుందన్నమాట. ఏంటి అసలు బీజేపీ మనసులో ఏముంది, వీళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఎందుకంటే ఇరు పార్టీలు కూడా మీరు వస్తారని ఆశిస్తున్నారు వాళ్ళు. అసలు పవన్ ఆశలకు సంబంధించి మీ ఆశలు ఎలా ఉన్నాయి, మీరేం ఆశిస్తున్నారు అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏం ఆశిస్తుంది బీజేపీ? చంద్రిక గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. అంటే ఈ గత డిస్కషన్ అన్నట్లో కూడా ఈ 40 minutes లో కూడా ఒకటైతే సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చూస్తోంది అని ఆలోచిస్తున్నాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మీరు భారతదేశంలో తీసుకుంటే అటు దక్షిణం కావచ్చు, ఉత్తరం కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, నార్త్ ఈస్ట్ లో మారుమూల ఎటువంటి రాష్ట్రాల్లో అయినా సరే భారతీయ జనతా పార్టీ అనేది, దాని పాత్ర అనేది చాలా కీలకం అనే విషయం సుస్పష్టం అవుతోంది. అంతర్జాతీయంగా కూడా నిన్న చూస్తే మనకు రెడ్ సీ వ్యవహారంలో కూడా అంతర్జాతీయంగా కూడా మోడీ గారి ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటున్నారు. సో బీజేపీ పాత్ర చాలా కీలకమైనది అన్ని రాష్ట్రాల్లో అనేది స్పష్టమవుతుంది. ఇంకా రెండవ క్వశ్చన్, బీజేపీ ఏం ఆశిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేది. మీరు గత 2 నెలలుగా ఒక విషయం గమనించారో లేదో చంద్రిక గారు, మిగతా పార్టీలు ఎన్నికల గురించి అజెండా వెళ్తూ వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది అని అట్లా ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ప్రజల తరపున ప్రజా సమస్యల కోసం రోడ్డు మీద ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ. మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారైతే కంటిన్యూస్ గా ప్రతి అంశం, అది మద్యం కావచ్చు, ఇళ్లు కావచ్చు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లు అది ప్రజలకు ఇవ్వకపోవడము, ఇప్పుడు లేటెస్ట్ గా ఎలక్ట్రిసిటీ బిల్లులు, విద్యుత్ ఛార్జీలు, ఈ విధంగా ప్రతి అంశం మీద రోడ్డు మీద నిలబడి ఏ పార్టీ పోరాటం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో? భారతీయ జనతా పార్టీ. సో మాకి ఒకటే ఆశయం ఉంది ఆంధ్రప్రదేశ్. రాజకీయంగా ఏ పార్టీకి ఆ పార్టీ పోరాడుతున్నాం అంటారు, మీరు పోరాడుతున్నాం అని చెప్తారు. జనసేన పోరాటం, సిపిఐ పోరాటం, కాంగ్రెస్ పోరాటం, ఎవరి పోరాటాలు వాళ్ళు ప్రజల కోసమే చేస్తారు. కాకపోతే అందరి లక్ష్యం, ఇప్పుడు మీరు కూడా గత కొన్ని రోజుల నుంచి మీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, మద్యం, ఇసుక కుంభకోణాలు, రకరకాల అంశాలు, ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా పాలనా వైఫల్యాన్ని స్పష్టంగా ప్రజల ముందు ఉంచుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఉంచుతూ
ఇప్పుడు మీరేమో బీజేపీ వాళ్ళు పవన్ తో పొత్తులో ఉన్నారు, టీడీపీ వాళ్ళేమో పవన్ తో పొత్తులో ఉన్నారు. మరి మీరు వీళ్ళతో ఉంటారా ఉండదా అన్నది ఒకటి. లోకేష్ గారు ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చాలా రకాల ప్రచారాలన్నింటినీ కూడా ఖండించారు ఆయన. బీజేపీ ఇందులో ఏ పాత్ర లేదు, అలాంటి ఆధారమే లేదు, అసలు బీజేపీని మేము ఎందుకంటాం ఆరోపిస్తాము చంద్రబాబు అరెస్టు వెనుక అని చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో తన మనోభావాన్ని పంచుకున్నారు. మరి ఇలాంటప్పుడు రకరకాల ప్రచారాలు నరేటివ్లు ఉన్నా కూడా ఇప్పుడు ఏపీ విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరూ పొత్తుగా వెళ్తున్నారు, మీరు వచ్చి ఆశిస్తారా, జాయిన్ అవుతారా? ఆశిస్తున్నాం, వస్తే బాగుండు, వస్తారా? ఇప్పుడు వారంటున్నారు వీళ్ళు వస్తే సిపిఐలు కాంగ్రెస్ వాళ్ళు రారేమో. అసలు మీ మనసులో ఏముంది ఏపీ విషయాలు? విజయ చంద్రిక గారు, మాకు చాలా క్లారిటీ ఉంది, బట్ ఈ కన్ఫ్యూజన్ అంతా మరి బయట వాళ్ళు క్రియేట్ చేస్తుందో మీడియా క్రియేట్ చేస్తుందో లేదు. చంద్రిక గారు, మేము ఒకటి క్లారిటీ అయితే మీకు నేను ఇప్పుడు ఇవ్వదలుచుకున్నాను. జస్ట్ 2 months బ్యాక్ కూడా మాకు పక్కన కర్ణాటకలో జేడీఎస్ తో మాకు పొత్తు లేదు, బట్ ఇప్పుడు చూసాం కదా పొత్తు ఏర్పడింది. అదే విధంగా మహారాష్ట్రలో కూడా మీరు చూస్తే ఎన్సీపీలో నుంచి ఒక ఫ్యాక్షన్ వచ్చింది, అజిత్ పవార్ గారు మాతో పాటు జాయిన్ అవడం జరిగింది. బీజేపీ ఎప్పుడు కూడా తన మిత్రపక్షాలను కలిసి తీసుకెళ్తుంది, మిత్రధర్మాన్ని పాటిస్తుంది. సో 1 week ఈజ్ టూ లాంగ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఒక వారం కూడా చాలా ఎక్కువ రాజకీయాల్లో అనేది చాలా సార్లు మనం వింటుంటాము, అది ఫేమస్ నానుడి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెఫినెట్ గా మాకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్యాడర్ ఉంటుంది. అంటే అనుకుంటున్నారా కేవలం 100 రోజులే ఎలక్షన్? ఎగ్జాక్ట్లీ, వి విల్ క్రాస్ ద బ్రిడ్జ్. నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా స్పష్టంగా క్లియర్ గా ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు మీ లక్ష్యం అదే అవుతున్నప్పుడు ఇంకా క్లారిటీ రావడానికి ఏంటి? అంటే ఎవరన్నా మీకు అడ్డం పడుతున్నారా? ఎవరన్నా మనోభావాల కోసం వెయిట్ చేస్తున్నారా? విజయ చంద్రిక గారు, మొన్న మాకు ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగినప్పుడు మా నాయకత్వం వచ్చింది, చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అన్నాక ఎన్ని మాటలే, ఎవరో అడ్డం పెడుతున్నారు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరో ఏదో చెప్తే వినే స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. నేను చాలా వినమ్రతతో చెప్తున్నాను, ఎందుకంటే మాకు దేవతుల్యమైన కార్యకర్తలు అంటారు, పార్టీ కోసమే సిన్సియర్ గా పనిచేస్తూ ప్రజల తరపున పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఎవరో ఏదో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్టేట్ లో భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, చాలా ప్రభుత్వాలను తేవగలదు అనేది వాస్తవం. సో ఎవరో ఏదో చెప్తే మేము నిర్ణయాలు తీసుకుంటాం అనేది ఇది ఖచ్చితంగా అబద్ధం. మా పార్టీకి ఏం చేయాలో మాకు ఒక దిశానిర్దేశం ఖచ్చితంగా ఉంది. రెండవది, ఎలక్షన్స్ వచ్చినప్పుడు డిసైడ్ అవుతుంది. చెప్పనట్లేదు కానీ మీ మిత్రపక్షం మీ ఆశీస్సులను ఆశిస్తుంది, మీ మిత్రపక్షం పవన్ కళ్యాణ్. సో మరి ఆయన దానికి ఆశీస్సులు ఇస్తారా? అదే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మిగతా పార్టీలన్నింటిలో కూడా ఒకరు లేదా ఇద్దరు నిర్ణయం తీసుకుంటారు, కానీ మా పార్టీ అట్లా కాదు కదండి. ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ. మీరు ఇప్పుడు చూసారనుకోండి, అసలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో ఎటువంటి వారు ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారు. సో మా పార్టీ అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ. చిన్న స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తను లేదా ఇప్పుడు ఎవరైతే అగ్రస్థానంలో ఉన్నారో రేపు తారుమారవచ్చు. సో ఒక్కళ్ళు నిర్ణయం తీసుకునేది కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనకు కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, అది అన్నింటికన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల హితం కోసం, అంటే లాంగ్ టర్మ్ దూరదృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆలోచించే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఇటువంటి విషయంలో మాకు క్లారిటీ ఉంది, మా వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తారు. ఇప్పటికైతే మేము జనసేనతో పొత్తులోనే ఉన్నాము, వారితో మేము డెఫినెట్ గా కలిసే కార్యాచరణ ముందుకెళ్తాము. మొన్న మీరు తెలంగాణలో కూడా చూశారు, నరేంద్ర మోడీ గారు సోదరుడు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి మధ్య ఎంత చక్కగా మాట్లాడుకున్నారో, వాళ్ళు కలిసి పోటీ చేశారు. సో లెట్ us see ఎన్ని రోజులు ఉంది, ఇంకా 1 or 2 months ఉంటుంది. అండ్ ఇంకొక విషయము, నిజం ఇల్లు దాటే లోపల అబద్ధం ఊరంతా దాటొస్తుంది అన్నట్లు ఎన్నో వదంతులు వైసీపీ వాళ్ళు ఆమోదానికి సహకరిస్తున్నప్పుడు ఏంటి ఆశీస్సులు ఉంటున్నాయా లేవా అన్నది చంద్రిక గారు ఇది 100% రాంగ్ స్టేట్మెంట్. నేను ఒక్కటే 2 నిమిషాలు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు జిఎస్టీ బిల్లు తెచ్చాము, దానికి టీడీపీ సపోర్ట్ ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇచ్చింది, అప్పుడు అపోజిషన్ లో ఉన్న యూనియన్ లో ఉన్న. నెక్స్ట్ మీరు చాలా చట్టాలు తీసుకొచ్చాము మేము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమెన్ రిజర్వేషన్ బిల్ మొత్తం అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. అంటే అన్ని పార్టీలు బీజేపీకి సపోర్ట్ అయినా చంద్రిక గారు, ఒక ఎంఐఎం తప్ప, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ బీజేపీతో కలిసిపోయిందనా? దేశ హితం కోసం చూడలేదు కాబట్టి టీడీపీ కూడా సపోర్ట్ ఇచ్చేసినట్టేనా?
సరే, నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒక్కసారి అంటే నిన్న సభటి ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, మరి ఇది అధికార పార్టీ ఎలా చూస్తోంది అన్నది కూడా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా దీనిపై రకరకాలుగా కామెంట్లు మొదలుసాగర్ గారు. ఇప్పుడు నిన్నటి సభలో ప్రసంగాల్లో చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చెప్పిన అంశాల్లో ఒకటి భవిష్యత్తు గ్యారంటీ, 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు, ఏ విధంగా ఆదరిస్తాం, వివిధ వర్గాల్ని ఆదుకుంటాం, రైతులు, మహిళలు, యువత, మైనారిటీలు, దళితులు, రైతులు ఇలా చెప్పారు కదా. సో ఈ అంశాలన్నింటినీ ఇవే కూడా గేమ్ చేంజర్స్ అనుకుంటున్నారా? మన పక్క రాష్ట్రం తెలంగాణ ఎలక్షన్స్ లో ఇవి గేమ్ చేంజర్స్ అయ్యాయి అక్కడ. సో ఇవి కూడా మీరు ఈసారి అంటే నిన్న పదే వీటిని చాలా గట్టిగా చెప్పారు, ప్రజల్లోకి ఇవి వెళ్తున్నాయి అనుకుంటున్నారా? ఇవే గేమ్ చేంజర్స్ అని భావిస్తున్నారా? చంద్రిక గారు అవే కాదు అంటే లోకేష్ గారు ప్రసంగించేటప్పుడు వాటితో పాటు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే స్కీములు ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీముల్ని తిరిగి పునరుద్ధరిస్తాం అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు విద్యార్థులతో పాటు యువతతో పాటు వాళ్ళందరికీ గతంలో ఉన్నటువంటి స్కీములతో పాటు ఇవి 6 ఎక్స్ట్రా. ఇది నోటెడ్ పాయింట్. ఇది ఎందుకంటే మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎరాడికేట్ చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల పేరు మీద తీసుకొచ్చిన వాటిని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ మేము కొన్ని వందల స్కీములు వివిధ వర్గాలకు పెట్టాం ఆ రోజుల్లో, తిరిగి చేస్తూ అవి కాకుండా ఎక్స్ట్రా ఇవి మాత్రమే చేయట్లేదు, ఇవి మాత్రమే చేయం, అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఇవి ఎక్స్ట్రా చేస్తాం. నెంబర్ 1 పాయింట్ అయితే. నెంబర్ 2 పాయింట్, ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 1వ తారీఖు జీతం పడేలాగా చేస్తాం. ఇది బిగ్ రిలీఫ్ టు ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్, ప్రతి ఒక్కరికి కూడా. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలు, ఏ వర్గాన్ని విస్మరించకుండా ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ వాళ్ళని గాడిలో పెట్టే బాధ్యత, దాన్ని కూడా గాడిలో పెట్టే బాధ్యత మాది చెబుతూ చెప్పినటువంటి మాట. దాంతోపాటు సమాజంలో ముఖ్యమైనటువంటి ఒక శాఖ ఉంది, పోలీస్ శాఖ. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి డిఏలు కానీ, వాళ్ళకి రావాల్సిన అలవెన్సులు కానీ, వాళ్ళకి రావాల్సిన పెండింగ్ శాలరీస్ కానీ, వాళ్ళకి రావాల్సిన సరెండర్ లీవులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఒక్కొక్క ఏ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఎంతెంత లాస్ అయ్యారు డబ్బుని, ఆ డబ్బు తిరిగి వాళ్ళకు వచ్చేటట్టు ఏదో రకంగా దాన్ని చేస్తాము. అటు 1వ తారీఖు శాలరీ పడతామని చెప్పి బిగ్ రిలీఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ వర్గాన్ని విస్మరించకుండా, ఏ వర్గాన్ని అంటే మర్చిపోయామన్నట్టు కాకుండా, ఏ వర్గాన్ని డిసప్పాయింట్ చేయకుండా, ఏ వర్గాన్ని మేము దూరం పెట్టము. అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, అట ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఏ వర్గాన్ని విస్మరించకుండా ప్రతి వర్గాన్ని, ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కూడా బేరీజు లెక్కలెక్క తీసుకొని ఉమ్మడి కార్యాచరణ లాగా, అదేదో ఒంటరిగా చేసినటువంటి ప్రసంగం కాదు కదా. సో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరి మద్దతుతో చేసినటువంటి వాగ్దానం, వీటిని దట్టు కూడా టైం బౌండింగ్ లో చేస్తాము అనేసి కొన్ని అంశాలను లోకేష్ గారు ప్రస్తావించారు. మీరు కూడా ఒకటి ఫైనల్ గా అంటే ఒకటి మిగిలిన వాళ్ళతో కూడా తీసుకుందాం, వైండ్ అప్ చేద్దాం. మీ వర్షన్ మీరు కూడా ఆశిస్తున్నారా త్వరలో బీజేపీ వర్షన్ తేలిపోతుందని? వారి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నారు? ఏమండి, ఇప్పుడు ఆశీస్సులు అనడం కంటే కూడా సఖ్యత, స్నేహితం అనేది ముఖ్యం. ఆశీస్సులు అంటే మాతో కలిసి పోటీ చేయడం కాదు కదా, మాతో కలిసి వస్తుందని అందరూ అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. ఓకే, అది సఖ్యత అని మేము అనుకుంటున్నాం. ఆశీస్సులు అనేది దట్ ఈస్ డిఫరెంట్. అర్థమైంది. అవును, మనీ కోటేశ్వర గారు, సో అందరి వర్షన్స్ విన్నారు, బీజేపీ వర్షన్, టీడీపీ జనసేన వర్షన్స్ విన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి, బీజేపీ అనేది మేము రాష్ట్రం చాలా ముఖ్యం, పై వాళ్ళు కూడా తేల్చాలి కదా దీన్ని, మా చేతుల్లో ఏముంటది అనేది ఒక పాయింట్. ఒకటి. 2, వస్తే ఎలా ఉంటది, రాకపోతే ఎలా ఉంటది, క్లుప్తంగా చెప్పండి. 2, నిన్నటి సభ రాష్ట్రం మీద ఇంపాక్ట్ ఎలా ఉంటది? అధికార పార్టీ అప్పుడే టార్గెట్ మొదలు పెట్టింది. అది సహజం.
అధికార పార్టీ అనేటువంటిది సభకు ముందు నుంచే మొదలు పెట్టారు. సభ తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. రెండు పార్టీల మధ్య లేదా మూడు పార్టీల మధ్య విభేదాలను పెంచడానికి లేదా ఇటువంటివన్నీ కూడా చాణక్యపరమైనటువంటి ఎత్తుగడలన్నీ కూడా వేస్తారు. ఇక్కడ మన బీజేపీ మేడం తోటి నేను ఆర్గ్యూ చేయదలుచుకోలేదు, కానీ వాళ్ళ విధానంలో ఉన్నటువంటి కొన్ని లోపాలని మాత్రం వీక్షకుల దృష్టికి తీసుకురావాలనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీల మధ్య కుదిరిన విధంగా 2020లో మేము 2 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాము, 24 ఎన్నికల్లో. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తామని చెప్పేసి రాతపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకున్నారు. ఆ రాతపూర్వకమైన ఒప్పందంలో రాజకీయ కార్యాచరణ లేదు, లేదా సమస్యల మీద కూడా రెండు పార్టీలు ఎప్పుడు కలిసి పనిచేసినటువంటి ఉదాహరణ ఇంతవరకు లేదు. అందువల్ల ఎన్నికల్లో అది ఎట్లా జరుగుతారు ఏమిటంటే, ఇప్పుడు మేడం గారు ఏమంటున్నారంటే సమయం వచ్చినప్పుడు మేము చెప్తా ఉంటున్నారు. మరి సమయం వచ్చినప్పుడు చెప్పేటువంటి వాళ్ళు 4 సంవత్సరాల క్రితమే ఎందుకు ఒప్పందం చేసుకున్నారనేటువంటిది పెద్ద ప్రశ్న. అందువల్ల ఇవాళ బీజేపీ ఉన్నటువంటి పొజిషన్ లో మనకి తెలుగులో సామెత ఉంది, ఎక్కడ కట్టినప్పటికీ మా దొడ్లో ఈంటే చాలు అన్నట్టుగా. తెలుగుదేశం జనసేన కూటమి గెలిచినా లేకపోతే వైసీపీ గెలిచినా గానీ రేపు కేంద్రంలో అవసరం అయితే మాకు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని రెండు పార్టీలు 2 పడవల మీద కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయంగా కాలు వేసింది. అందుకని ఎవరిని దూరం చేసుకోవడానికి కూడా వాళ్ళు, లేదా ఎవరికి దగ్గర అయ్యి మేము ఇంకొకళ్ళకి వ్యతిరేకం అని చెప్పుకోవడానికి కూడా, అంటే సమయం కోసం అన్ని లెక్కలు వేసుకుని ఆ టైంకి స్పందిస్తారైతే వాళ్ళ వర్షన్ వదిలేద్దాం. ఇక ఈ నిన్న జనము చూసిన తీరు ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటే ఇది స్పష్టంగా వ్యతిరేకత కనిపించింది కదా. దీని ఇంపాక్ట్ సహజంగానే రెండు పార్టీల మీద ముందు చెప్పినట్టుగా జనసేన తెలుగుదేశం క్యాడర్ ని మరింత ఉత్సాహం తీసుకొస్తుంది. రెండు మరింత దగ్గరగా పనిచేయడానికి కూడా దారితీస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పొరపక్షాలు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేయాలనుకోవచ్చు, లేదా కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు పోటీ చేయాలనుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే అది రెండు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు అలాంటి మిత్ర వైరుధ్యాలు అనేటువంటి సహజంగానే ఉంటాయి. చివరికి అల్టిమేట్ గా వచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా రాజీ పడతారు. రాజీ పడకపోతే ఇద్దరు నష్టపోతారు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఓటుని కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు నవరత్నాల పేరుతోటి వైసీపీ సవాలు విసురుతున్నప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు 2% ఓట్లు, రాజస్థాన్ లో జరిగినటువంటి ఓట్లు కూడా 2%. అందుకని క్లీన్ కంటెస్ట్ జరుగుతున్నప్పుడు ప్రతి ఓటు కౌంటింగ్, ఈ కౌంటింగ్ జరిగేటప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కనుక బీజేపీతో పెట్టుకుంటే వచ్చేటువంటి రాజకీయ లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనేటువంటిది కూడా రెండు పార్టీలు సహజంగానే లెక్కలు వేసుకుంటాయి. ఆ లెక్కల్లో ఎట్లా చివరికి ఏ విధమైనటువంటి కన్క్లూజన్ ఆదరించండి, స్వాగతించండి, ఏ నిర్ణయాలు తీసుకున్నా అని నిన్న లైట్ గా టీజర్ చెప్పారు చంద్రబాబు గారు. వినుష గారు 10 seconds మీ కంక్లూడింగ్ ప్లీజ్. విజయచంద్రిక గారు, ఇక్కడ నేను ఒక పాయింట్ తో విభేదించదలుచుకున్నాను సార్. మొన్న వచ్చిన లేటెస్ట్ సర్వే ప్రకారం కూడా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా మెజారిటీ మార్కును దాటి సీట్లు సాధిస్తుంది. సో మీరు చెప్పినట్లు ఇక్కడ ఇద్దరితో అందరితో మాకు ఏదో రేపు సెంటర్ లో అవసరం ఉంటుందనే వ్యవహార ధోరణి మాది మీరు చెప్పడం అనేది ఇది ప్రేక్షకులని ప్రజల్ని తప్పుదారి పట్టించడమే అవుతుంది. ఇండిపెండెంట్ గా మాకే భారతీయ జనతా పార్టీకి సొంతంగా మేము 3వ సారి వస్తామనేది సుస్పష్టం. అండ్ రెండవ పాయింట్, మేము మా పొత్తుతో ఉన్నప్పుడు జనసేన వాళ్ళతో చాలా కార్యక్రమాలు చేశాము. మొన్న పంచాయతీల మీద సర్పంచుల ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. దానికి జనసేన వాళ్ళు చాలా మద్దతుగా రావడం కూడా జరిగింది. జనసేన వాళ్ళు ఉన్నారు, కావాలంటే అడగవచ్చు. సో మాకు చాలా పార్టీలతో పొత్తు ఉన్నాయి, మేము సంవత్సరాల తరబడి కంటిన్యూ చేస్తున్న పొత్తుల పార్టీలు కూడా ఉన్నాయి. సో మాకు లేని డిస్టర్బెన్సెస్ అంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వతలు కాదు, సమయానుకూలంగా టైంని బట్టి ఆ రోజు బట్టి పరిస్థితిని బట్టి అంటారు. ఓకే, గాట్ ఇట్. వేగడి లక్ష్మణరావు గారు 10 seconds ప్లీజ్, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మేడం, ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులను బట్టి ఖచ్చితంగా జనసేన టీడీపీ అలాగే బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానిపైన మరి మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి కలిసి వెళ్తే కలసుఖం అన్నట్టుగా
ఇప్పుడున్నటువంటి ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనం కింద దింపాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా ఎదుర్కోవాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు అనేది మీరు మరీ చెప్తా ఉన్నాం. ఏ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం మాత్రం కాదు, ఈ రాష్ట్ర ప్రజల హితం కోసం మాత్రం ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని ఈ జెండా పీకేసి మా బెంగళూరు ప్యాలెస్ కి పంపించడానికి రెడీగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు, యువకులు, అలాగే నిరుద్యోగ యువత అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఓటైన ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. నువ్వు బట్టలు నొక్కితే కాదు, బట్టలు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే ఆ బట్టలు నొక్కి నీకు బుద్ధి చెప్తారని